యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును అయిన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువు లేకయుండును. నేను మోషేకు తోడైయుండినట్లు నీకునూ తోడైయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ఆమెన్. మనం చూసుకున్నటువంటి వచన భాగమైనటువంటి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు కొన్ని అద్భుతమైనటువంటి మాటలు రాయబడ్డాయి. మోషే గారి తర్వాత నాయకత్వాన్ని, ఇశ్రాయేలీయులు నడిపించేటటువంటి నాయకత్వాన్ని తీసుకున్నటువంటి యెహోషువ గారికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చారు. అదే వాగ్దానాన్ని మనము 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలము. నీవు బ్రతుకును, మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుడు నూతన సంవత్సరంలో ఇస్తున్నటువంటి వాగ్దానం. సాధారణంగా మన మానవ జీవితంలో మనందరికీ కూడా నచ్చనటువంటి విషయం ఏదన్నా ఉంది అంటే వెయిట్ చేయడం. ఏ పైనైనా జరగడానికి మనకి పేషెన్సీ అనేది మనకి చాలా చాలా తక్కువ. ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి తన జాబ్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్తూ తన బిడ్డకి తినడానికి ఏదైనా పట్టుకుని వెళ్దామని చెప్పి ఆఫీసులో ఉండగానే ఆర్డర్ చేశాను. నేను వచ్చేసరికి 7:30 అవుతుంది కాబట్టి నాకు 7:30కి మీరు అన్నీ రెడీ చేసుకుని పెట్టండి, నేను వెళ్తూ పట్టుకు వెళ్తానని చెప్పి ఒక ఆర్డర్ చేశాడు. పని ముగించుకున్నాడు. పని ముగించుకుని తను ఏదైతే ఆర్డర్ చేశాడో ఆ స్టోర్ దగ్గరికి వచ్చి తీసుకునే ప్రయత్నం చేశాడు. సమయం 7:30 అయింది. వచ్చాడు, అడిగాడు, నేను ఒకటి ఆర్డర్ చేశాను, అది రెడీ అయ్యిందా అని అడిగాను. అక్కడ రిసెప్షన్లో ఉన్నటువంటి ఆమె ఏం చెప్పిందంటే, సార్ మీ ఆర్డర్ రెడీ అవుతుంది, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఒక 5 నిమిషాలు చూశాడు, రాలేదు. ఇంకొక 5 నిమిషాలు చూశాడు, రాలేదు. ఏమవుతుంది? మనిషిగా సాధారణంగా ఏమవుతుంది? మరి ఏదన్నా ఒకటి ఆర్డర్ చేస్తే అది మనకు లేట్ అవుతుంది అనుకునేసరికి మనలో ఉన్నటువంటి పేషెన్స్ తగ్గిపోతుంది. చూశాడు, అలాగా 24 నిమిషాలు అయింది. అడిగాడు, సార్ కొంతసేపు వెయిట్ చేయండి అని చెప్పింది. మరలా కోపం పెరుగుతుందా తగ్గుతుందా? సహనం తగ్గుతుందా పెరుగుతుంది. సరిగ్గా తండ్రి ఎలాగైతే ఆలోచిస్తున్నాడో
గత సంవత్సరంలో అంటే గడుస్తున్నటువంటి ఈ సంవత్సరంలో కొన్ని కార్యాల కోసం మనం వెయిట్ చేసి దేవుడిని అడిగి దేవుడికి మనం ఆర్డర్ ఇచ్చి లేట్ అయ్యేసరికి మన పరిస్థితి కూడా ఎలా ఉన్నది? అలా సహనాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. 12 నెలలైంది, జరగలేదు. 52 వారాలు ఇంచుమించుగా వెయిట్ చేశాం, అవలేదు. 365 రోజులు పట్టేసింది, కానీ కొన్ని కార్యాలు జరగడంలో ఎందుకు లేట్ అవుతుంది? మనం అనుకున్నది పొందుకోవడానికి ఎందుకో మన జీవితంలో దేవుడు కొంత సమయం వెయిట్ చేయండి అనేటటువంటి సంకేతాలను మనకి ఇస్తున్నాడు. కానీ ఆనాడు ఇశ్రాయేలీయులకు ఎలాగైతే దేవుడు వాగ్దానం చేశాడో, ఈ నూతన సంవత్సరంలో యెహోషువ గారి లాంటి లేదా యెహోషువ గారికి మీద ఏ ఆత్మ అయితే పనిచేస్తుందో అదే ఆత్మని కలిగినటువంటి మనకు కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఏంటంటే, ఎప్పటి వరకు నువ్వు వెయిట్ చేసింది చాలు, నీ పట్ల నేను ఒక నూతనమైనటువంటి కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో. దేవునికి స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎంతకాలం వెయిట్ చేశారు అంటే ఇంచుమించుగా 40 సంవత్సరాలు వెయిట్ చేశారు. దేని నిమిత్తం అంటే, నేను మీకు పాలు తేనెలు ప్రవహించేటటువంటి వాగ్దానపు భూమిని మీకు ఇస్తాను అని వాగ్దానం దేవుడు చేసిన తర్వాత అది వాళ్ళు పొందుకోవడానికి ఎంత సమయం పట్టింది అంటే, ఇది మర్చిపోకూడదు, 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు వెయిట్ చేశారు. అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు. తర్వాత వచ్చినటువంటి ఆయన కుమారుడు ఇస్సాకు గారికి వాగ్దానం చేశారు. తర్వాత యాకోబు గారికి వాగ్దానం చేశారు. తర్వాత మోషే గారితో కూడా అది పంచుకున్నారు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానన్నటువంటి భూమి ఇస్తాను అని మరలా మోషే గారికి జ్ఞాపకం చేశారు. తర్వాత ఇశ్రాయేలీయులకు కూడా తాను బయలుపరుచుకున్నాడు. నేను మీకు వాగ్దానం చేశాను కదా, నేను మీకు ఏదైతే వాగ్దానం చేశానో అది ఖచ్చితంగా నేను చేసి తీరుతాను. 7 సార్లు దేవుడు వాగ్దానం చేసినటువంటి సంకేతాలు మనకు బైబిల్లో కనపడతాయి. కాకపోతే విచిత్రం ఏంటి అంటే, వాగ్దానంతో ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి. ఎవరితో ప్రాబ్లం అంటే, వాగ్దానాన్ని పొందుకునేటటువంటి ప్రజలతోనే సమస్య. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతాము, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఏం చెప్తారంటే, నేను మీకు ఏవైతే వాగ్దానపు భూమిని ఇస్తానన్నానో అది ఖచ్చితంగా ఇస్తాను, మీరు వేగుల వారిని పంపించి అక్కడ ఒకసారి ఎలా ఉందో వాతావరణం చూసిరండి అని పంపుతారు. యెహోషువ, కాలేబు గారు ఏం చేస్తారంటే అదంతా చూసేస్తారు. చూసి వచ్చిన తర్వాత చెప్తారు, ఆ భూమి ఏదైతే ఉందో దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే ఉంది. దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని పొందుకునేటట్టుగానే ఉంది. కాబట్టి మనము ఏమాత్రం ఆలోచించకుండా అందులోకి మనము వెళ్ళొచ్చు. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళిపోండి అని అన్నారు. మనుషులు ఏం చేశారంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలకి భయపడ్డారు. ఒకసారి చూద్దాం, సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడు నగు యెహోషువయు, యెఫున్నె కుమారుడు అగు కాలేబును బట్టలు చింపుకుని, ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకి ఇచ్చిన, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని చెప్తుంటే వీళ్ళు మాత్రం వినట్లేదు. ఏమంటున్నారు చూద్దాము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు చెప్తున్నారు వీరందరూ. మీరు అస్సలు భయపడొద్దు, దేవుడు
మనకి ఇస్తానన్నటువంటి ఆ భూమి వద్దకు మనల్ని తీసుకుని వెళతారు. అంటే దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానం సిద్ధంగా ఉందా లేదా? దేవుడు చేస్తానన్న పని ఖచ్చితంగా ఆయన ఆల్రెడీ రెడీ చేసే పెట్టేశారు. కానీ తీసుకోవడంలో లోపం ఎవరిలో ఉంది? అక్కడ ఉన్నటువంటి జనాంగంలో ఉంది. దేవుడేమో వెళ్ళండి అని అంటున్నాడు, వెళ్ళేమంటున్నారు? వెళ్తే మేము ఉండము అని అంటున్నారు. మీకేమీ హాని ఉండదు, మీకు అడుగు పెట్టిందల్లా మీదవుతుంది అని దేవుడు ధైర్యపరుస్తుంటే, వీళ్ళు మాత్రం ఆ వాగ్దానాన్ని పొందుకునే స్థితిలో లేరు. అలాంటి జనాంగానికి వాగ్దానపు భూమికి చేరుకోవడానికి 40 సంవత్సరాలు పట్టింది. దేనివల్ల అంటే భయం వల్ల. భయం అంత ప్రమాదకరం. గడిచిన సంవత్సరంలో, ఈ 25వ సంవత్సరంలో ఏ విషయంలో అయితే మనం భయపడ్డామో, ఆ భయాలు ఏం చేసినాయి అంటే కొన్ని కార్యాలు మన యొద్దకు రాకుండా, మన జీవితంలో జరగకుండా ఆగిపోయేటట్టు చేశాయి. దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే అస్సలు భయపడొద్దు, ఏ విషయంలో నువ్వు చింతపడొద్దు. వాళ్ళ భయం ఎంతకాలం లేట్ అయిందంటే భయం వల్ల 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు నడుచుకుంటూ అరణ్యంలో ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగారు అంటే యోర్దాను దగ్గరలోకి వచ్చి ఆగారు. అలా చూస్తుంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశము కనపడుతుంది. ఇప్పుడు యెహోషువ గారితో అంటున్నారు దేవుడు, ఏమని అంటున్నారంటే, ఇప్పటి వరకు మీరు వెయిట్ చేసింది చాలు, ఇక నుంచి మీరు ఏదైతే నేను చెప్పానో ఆ వాగ్దానపు భూమికి మీరు ఇప్పుడు నడుస్తారు. ఆనాడు యెహోషువ గారితో ఏమైతే దేవుడు వాగ్దానం చేస్తున్నాడో, ఈరోజు దేవుడు మనతో కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు. ఈ 25వ సంవత్సరంలో దేనికోసమైతే మనం ఎంతవరకు వెయిట్ చేశామో, దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు ఖచ్చితంగా దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా చేసి తీరుతాడు దేవుడు. కాకపోతే ఆలస్యం వెనకాల ఏముంది అంటే కొంత మన అవిధేయత కూడా ఉంది. ఏదైనా ఒక కార్యం మన జీవితంలో లేట్ అవుతుంది అంటే దాని వెనకాల కొంచెం కారణము మన అవిధేయత కూడా ఉంటుంది. దేవుడికి ఎప్పుడైతే అవిధేయత మనం చూపించామో ఆ అవిధేయత కొన్ని నష్టాలకి దారి తీస్తుంది. ఎలాగంటే దేవుడు కొన్నిసార్లు మనకి కొన్ని విషయాల్లో వద్దు అని చెప్తాడు. మనం ఏం చేస్తాము? కాదు, ఇది ప్రస్తుతానికి నాకు అవసరమే అని చెప్పి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అలా ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో కొన్ని నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. దేవుడు పలానా చోటకు వెళ్ళొద్దు, అది మనకు కరెక్ట్ కాదని చెప్తాడు, కానీ మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్తాం. అలాంటి సమయాల్లో కూడా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. మన జీవితంలో కొన్ని కార్యాలు జరగకపోవడానికి మెయిన్ రీజన్ దేవుడు కాదు, మన అవిధేయత. మన అవిధేయత ఏం చేస్తుందంటే ఆలస్యం అయ్యేటట్టు చేస్తుంది మన జీవితంలో కొన్ని కార్యాలు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే, నేను ఏదైతే అవిధేయత చూపించానో దేవుడి పట్ల, అవి ఆ అవిధేయత నా జీవితంలో కార్యం చేయకుండా ఆగింది, కానీ అది నా నాశనానికి దారి తీయలేదు. నా అవిధేయత ఏమో ఆలస్యానికి కారణమైంది, కానీ దేవుని దయ నేను నాశనం కాకుండా కాపాడింది. మరలా నేను ఏదైతే దేవునికి అవిధేయత చూపించానో ఆ అవిధేయత అనేది నా జీవితంలో దేవుడు చేసే కొన్ని కార్యాలు ఆలస్యం అయ్యేటట్టుగా చేశాయి. కానీ దేవుని మహాకృప ఏంటి అంటే, నా అవిధేయత వల్ల నేను నాశనానికి గురి కాకుండా దేవుని దయ నన్ను కాపాడింది. విలాపవాక్యములు 3వ అధ్యాయము, ఈ విలాపవాక్యములు 3వ అధ్యాయము, విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం, 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుడు ఎలాంటి వాడు అంటే కృప కలిగిన వాడు.
ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తూనే ఉంది, కాబట్టి మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. నిజంగా ఈరోజు మనం ఇంకా బ్రతికున్నాము, ఊపిరి పీల్చుకుంటున్నామంటే కేవలం అది ఆయన వాత్సల్యతే. మనం నాశనం కాకుండా ఇంకా అలా నిలబడి ఉన్నాము, నిర్మూలం కాకుండా నిలబడి ఉన్నామంటే కేవలం అది ఆయన దయ మాత్రమే. అందుకని కింద 23వ వచనంలో అంటున్నారు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. 3వ అధ్యాయము 23వ వచనంలో మనకు కనపడుతుంది విలాప వాక్యములో ఈ మాట. అనుదినము కూడా నీ నూతనముగా నీ కృప నన్ను ఆవరిస్తుంది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. కేవలం ఆయన కృప మాత్రమే మనం ఇంకా నాశనానికి గురి కాకుండా ఆపుతుంది. దేవుడు ఇక్కడ మనకి ఇస్తానన్నటువంటి కొన్ని ఆశీర్వాదాలని కానీ, కొన్ని కార్యాలు చేస్తానన్నటువంటి ఆ వాగ్దానాలు కానీ ఆలస్యం అవుతున్నాయంటే కేవలం అది మన అవిధేయత వలన మాత్రమే. అయితే దేవుడు మనకిస్తానన్నటువంటి ఆ వాగ్దానాలని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? గత సంవత్సరంలో కొన్ని కార్యాలు మన జీవితం పట్ల జరగలేదు. కొంత నిరుత్సాహంతోనే మనము ఈ నూతన సంవత్సరంలోకి అడిగి పెడితే, మరి దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో కార్యాలు చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైనా మనకి ఏదైనా ఇస్తానన్నాడు అంటే అది మనకు కనపడకపోవచ్చేమో కానీ దాని మీద ముందుగానే మన పేరు రాయబడి ఉంటుంది. ఇస్తానన్నటువంటి వాగ్దానపు భూమికి ఇంకా వాళ్ళు వెళ్ళకముందే దానికి ఏం పేరు వచ్చేసిందంటే ఇది ఇశ్రాయేలీయులది, ఇది ఇశ్రాయేలీయులది అని. ఆ ల్యాండ్ మీద, ఆ భూమి మీద ఎవరి పేరు ఆల్రెడీ దేవుడు రాసేసాడు? ఇశ్రాయేలీయుల పేరు ఆల్రెడీ రాసేసాడు. అలా రాసేసినటువంటి వారితో ఆ యెహోషువతో అంటున్నారు, నేను ఆల్రెడీ మీకు ఇస్తానన్నటువంటి వాగ్దానపు భూమి మీద ఆల్రెడీ మీ పేరు రాసేసాను. అలా చెప్పుకుంటూ వస్తుంటే యెహోషువ గారి దగ్గరికి వచ్చేసరికి అర్థమైంది, మీరు ఇంక వెయిట్ చేయాల్సిన పని లేదు. అయితే ఇక్కడ దేవుడు యెహోషువ గారితో మొట్టమొదట మాట్లాడుతున్న మాట వద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును అయిన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. మొట్టమొదట మాట దేవుడు మాట్లాడుతుంది యెహోషువ గారితో ఏమంటున్నారు? నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళండి. మొట్టమొదట దేవుడు మాట్లాడుతున్న మాట, నా సేవకుడైన మోషే మృతి చెందాడు. ఎందుకు దేవుడు మొట్టమొదట ఇదే మాట మాట్లాడాల్సి వచ్చింది యెహోషువ గారితో? ఎందుకు ఆ మాట మాట్లాడారంటే, ఈ పక్కన ఉన్నటువంటి 34వ అధ్యాయం ఏదైతే ఉందో ద్వితీయోపదేశ కాండంలో, అక్కడ మోషే గారు ఏమైంది అంటే ఒంటరిగా కొండ ఎక్కి పైకి వెళ్తారు, ఎవరి సహాయం ఉండదు. కొండ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అంతటినీ చూసిన తర్వాత ఎంతో దేవుడు ఇస్తానన్నటువంటి ఆ వాగ్దానం వైపు నడిపిస్తున్నాడు. అదంతా చెప్పిన తర్వాత దేవుడు మోషే గారితో ఏమంటారు, నువ్వు చూస్తావు కానీ చూడనిచ్చితిని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. జాగ్రత్తగా వినండి. మోషే గారు ఏం చేశారంటే కొండ ఎక్కి పైకి వెళ్ళారు, ఒంటరిగా వెళ్ళాడు, తిరిగి రావట్లేదు. ఆయన అక్కడ మృతి చెందాడన్న విషయం వీళ్ళకి తెలుస్తుందా తెలీదా? పోనీ వెంటనే తెలుస్తుందా? చూస్తున్నారు రావట్లేదు. ఎలా రాయించాడంటే దేవుడు అసలు ఇక్కడ చూడండి 6వ వచనం, బేత్పయేరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాత పెట్టబడెను, అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు.
మోషే గారు ఉన్నారా లేదా, మోషే గారు ఉన్నారా లేదా అన్న ఇన్ఫర్మేషన్ లేదు. అలా గందరగోళపు పరిస్థితుల్లో ఉన్నటువంటి వారితో ఇప్పుడు వెంటనే ఏమని మాట్లాడుతున్నారు యెహోషువ గారితో? నా సేవకుడైన మోషే మృతి చెందాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఇది ఇప్పటి వరకు నువ్వు ఎదరికి అడిగేయడానికి నీకు ఏదో ఒక సహాయం ఉంది, లేదా ఎవరో నీకు సహాయం చేస్తానన్నారు, లేదా నేను ఎవరో నడిపిస్తారు అని నువ్వు అనుకున్నావు కదా. ఇప్పుడు ఆ సహాయము లేదు. గత సంవత్సరంలో ఏవో కొన్ని కార్యాలు మనం తలపెట్టాము, ఎవరి సహాయమో మనం తీసుకుందాం అనుకున్నాము, లేదా ఎవరి ద్వారా పనులు కొన్ని జరుగుతాయని మనం అనుకున్నాము. కానీ ఆ సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి వాళ్ళందరూ చేతులు ఎత్తేశారు. ఒకవేళ దిగులుగా ఉన్నావేమో, కొన్ని కార్యాలు జరగలేదు, జరుగుతాయని ఎంతో ఆశపడ్డాను, అవలేదు. దేవుడు అంటున్నాడు నీతో 2వ వచనంలో అద్భుతమైన మాట, నీవు లేచి. ఒకవేళ గత సంవత్సరంలో ఏవైతే కార్యాలు జరగలేదు, ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎంతో వెయిట్ చేశాను నేను జరుగుతాయని, జరగలేదని ఒకవేళ నిరుత్సాహంతో గనుకుంటే ఈ నూతన సంవత్సరంలో దేవుడు అంటున్నాడు నీవు లేచి. బలహీనంగా ఎటు తోచని పరిస్థితుల్లో గందరగోళమైపోయినటువంటి మనస్సాక్షితో ఒకవేళ నూతన సంవత్సరంలో ఉంటే దేవుడు అంటున్నాడు లేచి నిలబడు, ఈ యోర్దాను నది దాటితే నేను ఇస్తానన్నటువంటి వాగ్దానపు భూమిలోకి నువ్వు వెళ్తావు. ఎప్పుడైనా జీవితంలో కొన్ని కోల్పోయినప్పుడు, అనుకున్నవి జరగలేనప్పుడు, ఊహించినవి మన దగ్గరికి రాలేనప్పుడు నిరుత్సాహపడి ఒకవేళ ఉంటే దేవుడు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో లేచి నిలబడి నదిని దాటు. నది దాటడం అంటే ఆషామాషి విషయమా? ఎంత శక్తి కావాలి? దేవుడు అక్కడ లేచి నిలబడమంటున్నాడంటే నువ్వు లేచి నీ శక్తిని అంతటిని కూడా నువ్వు కూడగట్టుకో. ఎవ్వరి మీద నువ్వు ఆధారపడికి ఈ సంవత్సరంలో, ఏ మనిషి మీద ఆధారపడికి ఈ సంవత్సరంలో, నీ బలం మీద కూడా నువ్వు ఆధారపడకు, నీ జ్ఞానం మీద కూడా నువ్వు ఆధారపడకు. దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానం వైపు నేను నిన్ను తీసుకుని వెళ్తాను. ఒక తండ్రి తన కొడుకు అడిగాడని చెప్పి ఒక మంచి పెన్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసినప్పుడు ఎవరికి ఆర్డర్ అని అంటే, నా కొడుక్కి తన పుట్టినరోజు ఉంటుంది, పుట్టినరోజు ఉంది కదా అని చెప్పి ఆర్డర్ చేశాను అని ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన తర్వాత ఏమైందంటే కరెక్ట్గా తన పుట్టినరోజు దగ్గరికి వస్తుంది. పుట్టినరోజు దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే తన కొడుకు నోటంట కొన్ని వినకూడనటువంటి మాటలు ఆ తండ్రి విన్నాడు. అలా విన్నప్పుడు నిజంగా ఆ తండ్రికి ఏదైతే గిఫ్ట్ ప్యాక్ చేశాడు కొడుక్కి ఇవ్వాలనిపిస్తుందా? కొడుకు సరిగ్గా లేడు కానీ తండ్రి తనకు ఒక గిఫ్ట్ కొన్నాడు, ఇవ్వాలనిపిస్తుందా? ఇవ్వాలనిపించదు. ఏం చేశాడంటే ఏదైతే ఆర్డర్ చేశాడో కోపం వచ్చి వెంటనే వెనక్కి పట్టుకుపోయాడు. వెనక్కి ఇచ్చేస్తే వాళ్ళు మాట అన్నారు, సార్ మీ ఆర్డర్ మేము వెనక్కి తీసుకోము. ఎందుకు తీసుకోరని అడిగాడు. ఎందుకంటే మీరు ఏదైతే పెన్ను బుక్ చేశారో మేము మిమ్మల్ని ఒక మాట అడిగాము, ఎవరి పేరు మీద బుక్ చేస్తున్నారని అడిగాం. మీరేం చెప్పారంటే మీ కొడుకు పేరు చెప్పారు. ఆల్రెడీ మేము ఏం చేసామంటే ఆ పెన్ మీద మీ కొడుకు పేరుని ముద్రించేసాము కాబట్టి అది మేము వెనక్కి తీసుకోము. దేవుడు కూడా అంతే. ఏదైతే దేవుడు నీకు ఇస్తానన్నాడో అది నీకు కనపడకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా దాని మీద నీ పేరు దేవుడు రాసి ఉంచేశాడు. అది నీ నుంచి తీసుకోవడం ఎవరి వల్ల కాదు. తీసుకొచ్చేసాడు తండ్రి. తీసుకొచ్చేసిన తర్వాత మంచి సమయం చూస్తున్నాడు ఇవ్వడానికి. ఏంటి ఆ సమయం అంటే అల్లరిచిల్లరగా తిరుగుతున్నటువంటి తన కొడుకు మారి మంచి మాటలు నోటంటే ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నాడు. చూశాడు కరెక్ట్గా తను ఎప్పుడు ఊహించినటువంటి ఒక సమయంలో తండ్రి తీసుకొచ్చి ఆ గిఫ్ట్ తన చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆ కొడుకు పరిస్థితి ఎలా ఉంటుంది?
ఎంత ఆనందం ఫీల్ అవుతాడు. దేవుడు కూడా అంతే. కొన్ని వాగ్దానాల మీద మన పేర్లు ఆల్రెడీ రాసేసాడు. ఇక నూతనంగా మనం తీసుకోవాల్సినటువంటి వాగ్దానాలతో అవసరమేమీ లేదు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా కొన్ని కార్యాలకు సంబంధించినటువంటి వాటి మీద మన పేర్లను రాసేసాడు. అంటే దాన్ని పొందుకోవాలంటే తగిన సమయము, ఆయనకు అనుకూలమైన సమయం కోసం దేవుడు వేచి చూస్తున్నాడు. ఆ మోషే గారు చనిపోయిన తర్వాత ఆ యెహోషువ గారితో అంటున్నారు ఒక అద్భుతమైన మాట. 4వ వచనం, అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానదియునైన యూఫ్రటీస్ నది వరకు హిత్తీయుల పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. దేవుడు, జాగ్రత్తగా వినండి, ముగించేస్తాను నేను. దేవుడు ఇందాక మనం చదువుకున్న సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో వీళ్ళందరూ వెళ్ళారు చూడడానికి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో వీళ్ళందరూ చూడ్డానికి వెళ్ళినప్పుడు, దేన్నంటే వాగ్దానపు భూమిని చూడ్డానికి వెళ్ళినప్పుడు, జాగ్రత్తగా వినాలి, వాగ్దానపు భూమిని చూడ్డానికి వెళ్ళినప్పుడు వారికి సరిహద్దులు అక్కడ చెప్పలేదు. కానీ ఎక్కడ చెప్తున్నారు? జాగ్రత్తగా వినండి. మోషే గారు ఉన్న సమయంలో ఏదైతే వాగ్దానపు భూమి ఉందో, వాగ్దాన భూమికి ఇందాక ఎవరు వెళ్ళారని చదువుకున్నాము? యెహోషువ గారు, కాలేబు గారు వెళ్ళారు. కానీ అక్కడ సరిహద్దులు లెక్క చెప్పలేదు దేవుడు. వాళ్ళు ఒక ల్యాండ్లోకి వెళ్ళారు, ఒక స్థలంలోకి వెళ్ళారు, అక్కడ నడుచుకుని వెళ్ళి చూసి వచ్చేసారు. అక్కడ చెప్పనటువంటి దేవుడు ఇక్కడ ఎందుకు సరిహద్దు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే, మీరు ఇంతకుముందు వెళ్ళి చూసి వచ్చారు కదా, మీ ఊహల్లో ఏదైతే చూసొచ్చారో అది కొంతే అనుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ నేను ఇచ్చేది, మీరు అనుకునే దానికన్నా ఎక్కువ నేను ఇచ్చేది, అది దేవుడు చెప్తున్నాడు. కొద్దిగానే మీరు అనుకున్నారు నేను ఇస్తానన్నది, కానీ మీ ఊహలకు మించినటువంటి వాగ్దానం, మీ ఊహలకు మించినటువంటి కార్యాన్ని నేను చేస్తున్నాను. దేవుడు నూతన సంవత్సరంలో ఇస్తున్నటువంటి వాగ్దానం. ఒకవేళ గడిచిన సంవత్సరంలో మన ఊహల్లో కొంతే ఉండొచ్చేమో, కానీ ఈ సంవత్సరంలో దేవుడు దాన్ని ఎంతో గొప్పగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన పాఠం ఏంటి అంటే, జీవితంలో సవాళ్ళు ఖచ్చితంగా వస్తాయి, కానీ దేవునితో సహవాసం మాత్రం ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు. జీవితంలో ఛాలెంజెస్ వస్తాయి, కానీ దేవుడు మనతో ఉండే సహవాసం దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. మనుషులు మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి, కానీ నీవు నమ్మిన దేవుడు ఎప్పటికీ కూడా మారనటువంటి వాడు, మార్పు లేనటువంటి వాడు, మాట తప్పనివాడు. నీవు ఒంటరివి కావు. లేచి నిలబడాలి, లేచి నిలబడాలి. గత సంవత్సరంలో ఏదైతే మనం జరగలేదని డేలాపడ్డామో, ఏదైతే జరగలేదని చెప్పి మనం బలహీనపడ్డామో, దేవుడు అంటున్నాడు లేచి నిలబడి నది దాటితే ఖచ్చితంగా నేను ఇస్తానన్నటువంటి వాగ్దానపు భూమి నీకు కనబడుతుంది. అందుకని ఇక్కడ అద్భుతమైన మాట అంటున్నారు. 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఏదైతే ధైర్యం కోల్పోయి మీరు 40 సంవత్సరాలు పొందుకోవడం లేట్ అయిందో, ఇప్పుడు ధైర్యంగా ఉంటే కనుక క్షణంలో మీ చేతిలోకి వచ్చేస్తుంది. నేను ఇస్తానన్నటువంటి వాగ్దాన భూమి ఎంతో దూరంలో లేదు, కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోవు. అదే చెప్తున్నారు 7వ వచనంలో. 6 నుంచి చదువుదాము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేస్తావు అయితే అని వాడారు ఒక కండిషన్. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి
బహుధైర్యముగా ఉండి ఎన్ని చే నిబ్రము కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, బహుధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, తొనగకూడదు శ్రమలు. తర్వాత జాగ్రత్త పడాలి. ఏదైనా సమస్య వచ్చింది అంటే ఎందుకు వచ్చింది, నెక్స్ట్ టైం రాకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా నష్టం జరిగితే నెక్స్ట్ టైం జరగకుండా జాగ్రత్త పడాలి. ఎంత అలలొచ్చి కొట్టినా ధైర్యాన్ని మాత్రం విడిచి పెట్టకూడదు. ఇంకా మనం బ్రతుకున్నామంటే కేవలం ఆయన యొక్క కృప. నూతనముగా ఆయనకి వాత్సల్యత మన పట్ల పుడుతుంది కాబట్టి ఈరోజు రాత్రి కళ్ళు మూసినటువంటి మనము మరలా ఉదయాన్నే కళ్ళు తెరవగలుగుతున్నాం. 365 రోజులు, 52 వారాలు, 1 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఇదిగో ఆనాడు యెహోషువ గారితో అన్న మాట ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, ఎప్పటి వరకు వెయిట్ చేసింది చాలు. వెయిట్ చేశాడంట తండ్రి. ఆర్డర్ రాలేదు. ఏమొచ్చింది? తండ్రికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. నేను 7:30కి ఆర్డర్ చేశాను కదా, 24 నిమిషాలు అవుతుంది నేను నీకు ఆర్డర్ ఇచ్చి, 20 నిమిషాలు దాటేస్తుంది ఆర్డర్ ఇచ్చి, ఇంకా రాలేదు. మీరు ఎందుకు ఇంత కండిషన్ పెట్టారు? ఎందుకు ఇంత గొప్పగా ఆన్లైన్లో మీరు చెప్పుకున్నారు? మీరు ఆర్డర్ ఇచ్చారంటే క్షణంలో ఇచ్చేస్తామని ఎందుకు చెప్పారు? ఈయనతో పాటు వచ్చి ఆర్డర్ తీసుకునే వాళ్ళు అందరూ తీసుకుని వెళ్ళిపోతున్నారు. అడిగాడు ఈయన, ఏంటి ఇంకా రావట్లేదేంటి అని. సార్ ఒక్క 5 నిమిషాలు ఆగండి అని అన్నారు. వెయిట్ చేస్తున్నాడు ఈయన. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు రిసెప్షన్లో నుంచి ఈయన ఏదైతే ఆర్డర్ చేశాడో ఆ ఆర్డర్ ప్యాకెట్ పట్టుకుని వస్తున్నారు ఆవిడ. వచ్చిన తర్వాత చేతికి ఇచ్చేశారు. చేతికి ఇచ్చేసిన తర్వాత ఆ తండ్రి ఓపెన్ చేసి చూస్తే అడుగుతున్నాడు, అయ్యో పొరపాటున వేరే వాళ్ళ ఆర్డర్ మాకు వచ్చేసింది, నేను ఆర్డర్ చేసింది 1 బాక్సే, మీరు పొరపాటున ఇంకో 2 ఎక్స్ట్రా వేసారు అని చెప్పి. అప్పుడు ఆవిడ అన్నది, సార్ అది పొరపాటున వేసింది కాదు, ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయించాం కదా, దానికి కాంప్లిమెంటరీగా మేము మీకు ఇస్తున్నటువంటి అదనపు గిఫ్ట్ ఇది అని అన్నారు. అంటే వెయిట్ చేశారు, వెయిట్ చేస్తున్నాడు దేవుడు, వెయిట్ చేస్తున్నాడు అంటే మనం ఊహించిన దానికన్నా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఏవైతే 2025 సంవత్సరంలో మనం పొందుకోలేకపోయామో దాన్ని అంతటిని ఎదురుగుండా పెట్టుకుని ఈ 2026 సంవత్సరంలో ఆయన మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగినట్లయితే ఇందులో మర్చిపోకూడనివి ఏంటయ్యా అంటే నిబ్బరం కలిగి ఉండాలి. దేవుడి నుంచి ఎప్పుడు కూడా తప్పిపోకూడదు, తొనకకూడదు, బెనకకూడదు, అటు ఇటు పరుగులు పెట్టకూడదు. నిబ్బరంగా ఉండాలి. నిబ్బరంగా ఉండాలి. తర్వాత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఆఖరిగా బహుధైర్యంగా ఉండాలి. అప్పుడే నా సేవకుడైన మోషేకి నేను ఏదైతే వాగ్దానం చేశానో అది నీ పట్ల నేను జరిగించి తీరుతాను. దేవుడు ఇస్తున్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ ఈ సంవత్సరంలో దేవుడు ముందుగా చెప్పేశాడు, ఇప్పటివరకు వెయిట్ చేసింది చాలు, నేను కార్యం చేయడం మొదలు పెడుతున్నాను. కానీ నువ్వు చేయాల్సింది లేచి నిలబడి నడవాలి, నాతో కలిసి నడవాలి, నాతో కలిసి సహవాసం చేయాలి. అప్పుడే ఏదైతే నేను వాగ్దానం చేశానో ఆ వాగ్దానపు భూమికి మిమ్మల్ని నేను నడిపిస్తాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మోషేకు తోడై ఉండినట్లే నీకును నేను తోడై ఉంటాను. దేవుడు ఈ సంవత్సరం మనతో చేస్తున్నటువంటి వాగ్దానం. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎలాగైతే వాగ్దాన భూమికి నడిపించాడు, ఈరోజు మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఏదైతే గడిచిన సంవత్సరంలో మనం పొందుకోలేకపోయామో ఈ సంవత్సరం దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయునుగాక. ఆమెన్.